ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కోరుతూ బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. గన్ పార్క్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. 12,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నినదించారు. విద్యార్థి లోకం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పరస్పర విరుద్ధంగా ఉంది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నాం, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామంటున్నారు. కానీ ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకపోవడం అనంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వెనుక వీళ్ళకి ఏమన్నా లాభాపేక్ష ఉన్నట్టు కనబడతా ఉన్నది తప్ప విద్యార్థులకు నిజాయితీతో చేయాలనేటువంటి ఆలోచన ఉంటే తక్షణమే మేము చేస్తున్నటువంటి డిమాండ్ను అర్థం చేసుకొని గతంలో మీరు ఇచ్చినటువంటి అనేక హామీల పరంపరలో భాగంగానే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉన్నది కాబట్టి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమాజాన్ని పెద్దలు చెప్తారు, దేశ భవిష్యత్తు అనేది స్కూల్ రూములలో నిర్మాణం అవుతున్నదని. అటువంటి విద్యార్థులు స్కూల్ రూములలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఇందిరా పార్క్ దగ్గర రకరకాల విధాలుగా నిరసన తెలియజేసేటువంటి దుస్థితి కొనసాగుతున్నది. ప్రతిపక్షాలు, ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనంటే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. కాబట్టి మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే వాళ్లకు చెల్లించాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ సెషన్ ముగిసే లోపల చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.